పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరెళ్ల సాయికుమార్ అదే గ్రామానికి చెందిన ఓ యువతితో గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇద్దరివి వేరువేరు కులాలు కావడంతో సాయికుమార్ అనే యువకుడిని అమ్మాయి తండ్రి గొడ్డలితో నరికి చంపాడని మృతుని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ముప్పిరితోట గ్రామానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పుట్టినరోజు నాడే సాయికుమార్ను ప్రత్యర్థులు మట్టుపెట్టడంతో సాయికుమార్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అత్యంత దారుణంగా గొడ్డలతో దాడి చేసిన ఈ ఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పూరెళ్ల సాయికుమార్ తన స్నేహితులతో కలిసి గురువారం రాత్రి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై గొడ్డలతో దాడి చేసి చంపారు. అప్రమత్తమైన సాయికుమార్ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. బాలుడి హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం డెడ్ బాడీని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే సాయికుమార్ ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ అమ్మాయి కుటుంబ సభ్యులే తమ కుమారుడిని చంపారని సాయికుమార్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దుండగుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని మృతదేహాన్ని ఏసీపీ గజ్జకృష్ణ, సిఐ సుబ్బారెడ్డి పరిశీలించారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పరారీలో ఉన్న అమ్మాయి తండ్రి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సాయికుమార్ తన కూతురుతో గత 2 ఏళ్లుగా ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడని తెలుసుకున్న అమ్మాయి తండ్రి సాయికుమార్పై పగ పెంచుకున్నాడు. ఒకసారి వద్దు అని వారించి చెప్పినా కూడా వినకపోవడంతో అమ్మాయి తండ్రి ఈ దారుణానికి ఒడిగట్టాడు. మధ్యాహ్నం అమ్మాయితో సాయికుమార్ తన బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అమ్మాయి తండ్రికి తెలిసి కోపంతో ఎలాగైనా మట్టు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. సాయంత్రం ఫ్రెండ్స్తో కలిసి ఓపెన్ ప్లేస్లో బర్త్డే సందర్భంగా సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంలో అక్కడికి వచ్చిన అమ్మాయి తండ్రి అతి కిరాతంగా గొడ్డలతో నరికి చంపాడు. స్థానికులను చూసిన వెంటనే అక్కడి నుండి పరారయ్యాడని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.